ఇది మా ఊరు. మా ఊరు పేరు కమ్దూర్. మా ఊర్లో నాకు 3 ఎకరాల పొలం ఉంది. అందులో నేను వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చదువు అవ్వలేదు కాబట్టి ఈ వ్యవసాయం చేస్తూనే నా జీవితం గడిపిస్తాను. నాకు ఎలాగో చదువు అవ్వలేదు అని చెప్పేసి నా తమ్ముని ఎలాగైనా కష్టపడి చదివించాను అన్నట్టు. నా పేరు సాయి, నా తమ్ముడి పేరు ఉదయ్. ఈరోజు వాడు నా చదువుకోవడానికి పై స్థాయికి వెళ్తున్నాడు. అన్నా ఇక్కడ ఉండరా. ఏం లేదన్నా, ముందు చదువులకి పట్నం వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తున్నావా? ఊరు వెళ్తున్నా. ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్తాను. సరే సరే అన్న, నువ్వు తిన్నావా? తిన్నాను కానీ జాగ్రత్త పెట్టుకున్నావా? అన్నీ పెట్టుకున్నాను. బట్టలు చదువుకున్నావా? మీరు పొడి ఆ చెట్లంపుడు తీసిపో మళ్ళీ. సరే అన్న, నేను వెళ్ళొస్తా అన్న. సరే జాగ్రత్తగా వెళ్ళు. సరే రే ఆగరా. ఏమన్నా? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి అన్న. ఉండేవాళ్ళేనా? అట్రా ఉండేవాళ్ళే అన్న. ఉన్నాయి అక్కడ ఉన్నాయన్నా, నాకు ఉన్నాయి. వీడు 3 రోజుల నుంచి ఫోన్ ఎత్తడం లేదు. ఏం జరిగి ఉంటుంది? మన ఫ్రెండ్ కన్నా ఫోన్ చేసి కనుక్కున్నాం. అసలు ఏం ప్రాబ్లం ఏంటి? ఉదయ్ వాళ్ళ అన్న. హలో హలో అన్న, చెప్పండి అన్న. హలో బాబు, బాగున్నావా? నేను బాగున్నానన్నా. అదే నా తమ్ముడు కాలు కలవడం లేదు. 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. అదే కలవడం లేదు, కొంచెం భయంగా ఉంది. అన్న, అంత భయపడాల్సింది ఏం లేదన్న. ఎగ్జామ్స్ జరుగుతున్నాయా, అందుకని బిజీగా ఉంటాడు. అయ్యో, పరీక్షలు ఉన్నాయా? పొరపాటు చేశాను. సరే, వానికి ఎగ్జామ్స్ పరీక్షలు అన్నీ అయిపోయినాక నాకు ఫోన్ చేయని చెప్పు. నేను చెప్తాలే అన్న, వాడు కాల్ చేయమని చెప్పి. బాగున్నాడు కదా తమ్ముడు. వాడు తినుకోకుండా ఉంటాడు అటు టెన్షన్లో. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి టయానికి తినమని చెప్పు, బాగా చదువుకోమని చెప్పు. సరే అన్న, నేను చెప్తాను వాడికి కాల్ చేయమని చెప్పి. మీరేం టెన్షన్ పడకండి, నేను చెప్తాను. సరే బాబు, బాగా చదువుకోండి. సరే. ఎగ్జామ్స్ ఉన్నాయి. అదే చెప్పు బేబీ. నీతో మాట్లాడుకున్నా నేను ఉండడం కష్టంగా, నీకు తెలుసు కదా. అలాగే ఉండదు. నా ఫ్రెండ్ వచ్చాడు, మళ్ళా నిన్నకంట కాల్ చేయరా? చేస్తాలేరా? 3 రోజుల నుంచి కాల్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేరా నువ్వు? ఏ సోదిరా. సోదిరా. మీ అన్న మాట్లాడితే సోదినా? మరి ఏంట్రా, ఎప్పుడు చూసినా పొలాలు వింటా ఆ మాసిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూనే ఉంటారా, పొలం 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 అని. ఆ మాసిపోయిన బట్టలతో ఎక్కడైనా తీసుకెళ్ళాలంటే చిరాకు దొబ్బుతుందా నాకు. ఇది 2 నిమిషాలు ఒకసారి బయట ఎండలో నిలబడి ఒకసారి. అయిందా? ఎందుకు రా ఎందులో మనం చెప్తున్నావు? చెప్తా, అక్కడే కొంచెం బాబు. అబ్బాయి ఎండ చంపుతాం లేదా? 2 minutes ఎండలో నిలబడలేకపోయావు. మరి మీ అన్న రెయ్యి పగలు పొలంలో కష్టపడి పని చేస్తా అంటే నీకు చిరాకేస్తుందా? ఇంకా ఏం రాన్నావు? మాసిపోయిన బట్టల? ఆ మాసిపోయిన బట్టలు వేసుకునే కదా నీకు కొత్త బట్టలు కొనిస్తున్నాడు.
నువ్వు గంటలు గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదురా. జస్ట్ 10 minutes మాట్లాడితే చాలు, వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వెళ్ళి ఒకసారి వీళ్ళు మాట్లాడిపోయి సారీ రా అమ్మా, నేను అర్థం చేసుకోలేకపోయినా. ఫస్ట్ పోయి ఫోన్లో మాట్లాడి వెళ్ళి. అన్నా అన్నా నేను బాగానే ఉన్నాను. ప్రాణంలో లేని వస్తువులతో గంటలుగా మాట్లాడుతున్నాం, కానీ ప్రాణం ఉన్న మనుషులతో ఒక గంట సేపుగా మాట్లాడలేకపోతున్నాం.